జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యపురి డివిజన్ కార్పొరేట్ రంగా నరసింహగుప్తా ముఖ్య అతిథిగా, డివిజన్ అధ్యక్షుడు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాలను వివిధ కాలనీలలో పార్టీ జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రారపు శంకర్, సీనియర్ నాయకులు వినోద్ యాదవ్, నరేందర్ రెడ్డి, వెంకన్న, కుల్దీప్ జైన్, ఉపేందర్, కొల్లూరు నవీన్, ఉదయ్, శ్రీనివాస్ కృష్ణ, ఉలేపి శివ, రాజేష్, జంపాల రాజు, నితిన్, మధు, వేణుచారి, శివ, ఓజా, అంజిబాబు, వెంకటరమణ, భాస్కర్, జగన్, రాజేష్, ఆనంద్, అర్జున్ సింగ్, సత్తన్న, సుబ్బన్న, సాయి తరుణ్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఒక్కడిగా ఎదిగి ఇవాళ 14 కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీ ప్రపంచంలో మన భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ ఉద్దేశం మేము అందరినీ కలుపుకోవటమే. అందరికీ దేశాన్ని ముందు నడిపిస్తున్న మోడీ గారు ఎంతో ఆదర్శంగా మనకి ఇలా పనిచేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ మన డివిజన్లో కూడా మన డివిజన్కి ఇచ్చేసిన చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా గారికి, వినోద్ అన్న గారికి, శంకరన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, నవీన్ కుమార్ యాదవ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మన కార్పొరేటర్ గారు, మన వినోద్ అన్న గారికి, మిగతా అందరికీ, అన్న గారికి, శంకర్ అన్న గారికి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు సాయినగర్ కాలనీ శివాజీ చౌరస్తా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న మన కార్యకర్తలకి, సభ్యులకి, గౌరవ పెద్దలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసినటువంటి నా పార్టీ అభిమానులు, కార్యవర్గం అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈనాటికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కార్పొరేటర్ గారు రంగా నరసింహగుప్తా అన్న గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు రుద్రారపు శంకరన్న గారికి, అలాగే సీనియర్ లీడర్ అందరికీ కూడా స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నగారిని రంగా నరసింహగుప్తా అన్న గారిని మాట్లాడవలసిందిగా ఫణగిరి కాలనీలో జగన్ గారు, మధు గారు మరియు రాజేష్ గారు ముగ్గురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా కార్పొరేటర్ రంగ నరసింహగుప్తా గారిని 2 మాటలు మాట్లాడుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఫణగిరి కాలనీలోని బూత్ అధ్యక్షులు మధు గారు, రాజేష్ గారు, జగన్ గారి వారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ, జెండా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలందరూ కూడా హాజరయ్యారు. 1980 ఏప్రిల్ 6 రోజున పార్టీ ఆవిర్భావం జరిగి నేటికి 46 సంవత్సరాలు దాటింది. అంతకుముందు జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఈ యొక్క దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం, దేశ సౌభాగ్యత కోసం అందరూ కూడా అన్ని ఫలాలు అందుకోవాలని చెప్పి సదుద్దేశంతో ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఇది నా సొంత పార్టీ అని చెప్పి ఒక గొప్ప గౌరవంతో బతుకుతున్న పార్టీ, కార్యకర్త బతుకుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీలో చూసినా కుటుంబ పార్టీ, వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ బిడ్డలు, ఇలా భారతదేశంలో తమ స్వార్థం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ ఒకటే డిఫరెంట్ పార్టీ. అందుకనే భారతీయ జనతా పార్టీలో కుటుంబ వ్యవస్థ ఉండదు. పార్టీ జెండా కిందనే అందరం పనిచేయాలి. కాబట్టి రాబోయే కాలంలో కార్యకర్తలు గల్లీ గల్లీలో జెండాలో రెపరెపలాడించాలి. భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ యొక్క దేశ సౌభాగ్యత కోసం, దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కంకణబద్దులై ఉన్నది. కాబట్టి అందరం కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం.